హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి అండ్ బుజ్జులు. ఎలా ఉన్నారండి అందరూ? అందరికీ నమస్తే. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఈరోజు మా డాక్టర్ బర్త్డే అండి. సో బర్త్డే అయిపోయింది, కానీ మ్యామ్ అప్పుడైతే లీవ్లో ఉన్నారు. సో ఈరోజు అయితే మ్యామ్ వస్తున్నారండి హాస్పిటల్కి. సో మేమైతే ఇంకా బిలేటెడ్గా అయితే ఇలా పార్టీ అయితే చేస్తున్నాము మ్యామ్కి. అండ్ మేమైతే ఫస్ట్ ఇలాగ మీషోలో అయితే కొన్ని అయితే ఆర్డర్ పెట్టాము. సో కొన్ని ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. ఇంకేమైతే లేవో అయితే బయట అయితే కొనుక్కొచ్చినామండి. సో మార్నింగ్ అయితే ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా ఇలాగా డెకరేషన్ అయితే చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా బలూన్స్ అన్నీ బ్లో చేసేసినాక ఇలాగా కర్టన్స్ అయితే పెట్టేసినాక లైటింగ్ పెట్టి బటర్ఫ్లైస్ కూడా అతికించేసినాము. అండ్ హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా పెట్టేసామండి. అండ్ షీస్ లక్ష్మి అండ్ సో బ్యూటీ అండ్ గ్రీన్ డ్రెస్ గ్లాడీ అండ్ వైట్ చున్నీ అయితే సుప్రియ అండి. సో వీళ్ళందరూ మా డిపార్ట్మెంట్లో కోలీగ్స్ అనమాట. అండ్ ఎల్లో డ్రెస్ అయితే టెక్నీషియన్, బ్లూ శారీ అయితే స్పెట్స్ అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా ఒక్కొక్కటైతే ఇంకా లాగా అన్నీ చేసేస్తున్నాము. అండ్ తర్వాత అయితే ఇంకా మెరూన్ షర్ట్ అబ్బాయి అయితే నవమణి అండి. సో తను కూడా టెక్నీషియనే. అండ్ ఇక్కడైతే ఇంకా అందరూ తలొక పని అయితే చేస్తున్నారు. అండ్ మీకు పెట్టినా కదా షార్ట్లో ఒక వీడియో, అది ఇదేనండి. అండ్ దీని కంటిన్యూషన్ అయితే ఇంకా వస్తుంది చూడండి. అండ్ నాకు చాలానే వీడియోస్ ఉన్నాయండి పెట్టడానికి, కానీ టైం లేకపోతే నేను లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు, ఓన్లీ షార్ట్లోనే పెడుతున్నాను. హోప్ మీ అందరూ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా. అండ్ నా చాలా కష్టమండి బాబు యూట్యూబ్ అంటే. అనుకుంటాం కానండి, అసలు చాలా అంటే చాలా చాలా కష్టం అండి యూట్యూబ్ అంటే. కానీ తప్పట్లేదు మీకోసం అండ్ నా కోసం కూడా. అండ్ ఇక్కడైతే ఇంకా హ్యాంగర్స్ అయితే ఇలాగా చేస్తున్నారండి. సో ఆ హ్యాంగర్స్ అయితే పెట్టాం కదా బలూన్స్ మధ్యలో, సో అవి అనమాట. అండ్ తర్వాత అయితే ఇంకా ఇలాగా డెకరేషన్ మొత్తం అంతా అయిపోయింది. సో మ్యామ్ అయితే రావాలండి. సో ఆన్ ద వేలో అయితే మేడం అయితే ఉన్నారు. అండ్ తర్వాత అయితే ఇంకా బలూన్స్ కూడా కడుతున్నామండి. సో అందరూ తలొక పని చేసేసరికి చాలా వర్క్ చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది. సో అంత అలసట ఏమీ అనిపించలేదు సో డెకరేషన్ చేస్తుంటే. అండ్ తర్వాత అయితే ఇంకా డెకరేషన్ అందరూ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ తర్వాత అయితే ఇంకా బలూన్స్ ఊది బొగ్గలు నొప్పి వస్తున్నాయి. ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ చెప్తుంటే ఇంకా నొప్పి వస్తున్నాయి అనమాట. సో అందుకని మధ్యలో అయితే ఆగాను. సో సారీ అండి, ఏమనుకోవద్దు. అండ్ తర్వాత అయితే ఇంకా అలా అలా మొత్తం అంతా అయితే ఇలాగా డెకరేషన్ అయితే అయిపోయింది. సో డెకరేషన్ మొత్తం అయిపోయినాకైతే ఇంకా లాస్ట్లో బలూన్స్ కూడా ఇలాగ పెట్టేసామండి ఒక థ్రెడ్కి. సో అదైతే తీసుకొచ్చి ఆ ఏసీ కింద అయితే పెడదాం అనుకుంటున్నాము. సో అది ఎలా వస్తుందో ఏంటో చూడాలి. అండ్ ఫైనల్లో అయితే ఇంకా ఇలాగైతే డెకరేషన్ అయితే అయిపోయిందండి. సో ఇంకా గిఫ్ట్ కూడా పెట్టేసాము టేబుల్ మీద. అండ్ బలూన్స్ చెప్పా కదా ఏసీ కింద పెట్టామని, సో అక్కడ పెట్టామండి వేరే విండో దగ్గర. అండ్ తర్వాత అయితే ఇంకా డెకరేషన్ మొత్తం అయిపోయింది. అవుట్పుట్ అయితే ఇలా ఉందండి. సో గిఫ్ట్ కూడా పెట్టేసినాము. గిఫ్ట్ ఏముందని చెప్పి మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. అండ్ తర్వాత అయితే ఇంకా ఏసీ కింద బలూన్స్ కూడా ఇంకా పెట్టేసినాము. సో పింక్ అండ్ పర్పుల్ అయితే తీసుకున్నాము కలర్ కాంబినేషన్. సో సేమ్ కలర్లోనే మ్యామ్ కూడా ఇంకా సేమ్ కలర్ అయితే డ్రెస్ వేసుకొచ్చారండి. సో కేక్ కూడా వచ్చేసింది. సో అది కూడా ఓపెన్ చేసినాక మీకు చూపిస్తాను కేక్ ఎలా ఉంది ఏంటి అని. సో ఇదైతే లైట్ ఆఫ్ చేసినాకైతే ఇంకా అవుట్పుట్ అయితే ఇలా ఉందండి. సో చాలా బాగుంది డెకరేషన్, చాలామంది నచ్చింది. సో ఇష్టంతో చేస్తే ఏదన్నా కష్టం అనిపించదు కదా, సో అలా అన్నమాట. అండ్ తర్వాత అయితే ఇంకా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నా వాయిస్ అయితే. సో మాది ఇలానే ఉండిద్దండి. సో మన కృష్ణా జిల్లా కదా, సో నాకు వచ్చినా రాకపోయినా అయితే నా తెలుగు అయితే ఇదేనండి. సో మ్యామ్ అయితే వచ్చేసారు.
ద బ్యూటీయెస్ట్ డాక్టర్ అన్నమాట మా డిపార్ట్మెంట్లో. అండ్ అందరూ స్టాఫ్ కూడా వస్తున్నారండి ఒక్కొక్కరైతే. అండ్ తర్వాత ఇంకా వీడియో స్టార్ట్ చేసినావా అంటుంది క్లాడీ. ఇక్కడైతే సార్ అండి, సో మ్యామ్ వాళ్ళ హస్బెండ్. అండ్ ఇక్కడైతే ఇంకా అందరూ వచ్చేసారు. సో బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నారు. అండ్ మ్యామ్ అయితే చాలా బాగుంది డెకరేషన్, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అని చెప్పి అయితే అడుగుతున్నారు. అండ్ ఇక్కడైతే మ్యామ్కి వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నామండి. అండ్ మ్యామే ఓపెన్ చేస్తున్నారు. సో ఫస్ట్ వన్ అయితే గ్రీన్ కలర్ అయితే చెప్పా కదా ఇందాక, నవమణి ఇచ్చారు. సో తనైతే ఇంకా ఫోటో ఫ్రేమ్ ఇచ్చారండి. మ్యామ్కి బాగా నచ్చేసింది ఆ ఫోటో ఫ్రేమ్ అయితే. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్ కూడా. అసలు సార్ కూడా చాలా బాగుంది అని చెప్పారు. అండ్ అదేనండి ఫోటో ఫ్రేమ్ అయితే. అండ్ తర్వాత అయితే ఇంకో గిఫ్ట్ అది మీకు లాస్ట్లో చూపిస్తానండి. క్లియర్గా అయితే ఇప్పుడు చూపించారు కానీ క్లియర్గా అయితే నేను తీయలేదు. సో ఇదైతే ఇంకా ఫోటో ఫ్రేమ్ అండి. అండ్ మ్యామ్కి చాలా బాగా నచ్చింది, సార్కి కూడా బాగా నచ్చింది. అండ్ తర్వాత అయితే ఇంకా ఫోటో ఫ్రేమ్ అయితే దానికోసం చాలానే కష్టపడ్డానండి. ప్లగ్ పని చేయక, తర్వాత సాకెట్ పని చేయలేక, అలా ఇలాగ లాస్ట్కి అయితే మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను ఈ గిఫ్ట్ ఏముంది అని. అండ్ తర్వాత అయితే ఇంకా ఇది కూడా ఓపెన్ చేసేసినాక దీంట్లో అయితే ఒక వుడెన్లో ఫొటోస్ పెడతారండి. సో ఆ ఫొటోస్ అయితే ఇంకా రొటేట్ అవుతూ ఉంటాయి. దానికి ప్లగ్ పెట్టి స్విచ్ అయితే వేయాలి. అండ్ తర్వాత అది కూడా మ్యామ్కి బాగా నచ్చేసింది. సో అది కూడా ఇంకా ఎక్కడ చేపించారు ఏంటి అని అడిగారు మ్యామ్ అయితే. సో గిఫ్ట్ కదా, సో చెప్పలేదు. ఇదే అండి ఆ ఫోటో అయితే. ఇదైతే లైట్స్తో అయితే ఇంకా రొటేట్ అవుతుందండి. సో మ్యామ్ ఫొటోస్ అయితే అది మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను క్లియర్గా. అండ్ ఇక్కడైతే ఇంకా లైటింగ్ అండ్ అంతా మొత్తం అందరూ హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేశారనమాట మ్యామ్ బర్త్డే అయితే. సో మ్యామ్ కూడా మాకు ట్రీట్ ఇచ్చారండి, బిర్యానీ అండ్ చాక్లెట్స్. సో మేము కూడా ఫుల్గా తినేసినాము. సో ఇక్కడైతే చూసారు కదా, మీకు సరిగ్గా కనిపించట్లేదు వీడియోలో, అందుకని మీకు లాస్ట్లో అయితే మీకు ఆ క్లిప్ యాడ్ చేస్తాను. అండ్ తర్వాత అయితే ఇంకా కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేసేస్తారండి ఇప్పుడు. అండ్ అందరు ఈగర్లీ వెయిటింగ్ ఇంకా మ్యామ్ కేక్ కటింగ్ కోసం. అండ్ ఇక్కడైతే ఇంకా డెకరేషన్ అండ్ అంతా చూస్తున్నారు కదా. అండ్ తర్వాత అయితే ఇంకా మ్యామ్ ఫోటో ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఇంకా కేక్ ఓపెన్ చేసేసారండి. సో ఓపెన్ చేసినాకైతే ఇంకా కేక్ చాలా బాగుంది చూడండి. హ్యాపీ బర్త్డే డాక్టర్ షాహీన్ మ్యామ్ మనైతే ఉండిద్ది. సో తర్వాత అయితే ఇంకా అండ్ బటర్ఫ్లై థీమ్తో అయితే కేక్ అయితే చేశారండి. సో చాలా టేస్టీగానే ఉంది. అండ్ ఇక్కడైతే ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారండి. సో కేక్ చాలా ఎమీగా ఉంది కదా చూస్తాకే. లైక్ లైట్ ఓషన్ అండ్ స్కై బ్లూ కలర్ అండ్ లోన్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి. సో చాలా సాఫ్ట్గా ఎమ్మీగా ఉంది. సో అందరూ అయితే తినేసినారండి. అండ్ తర్వాత అయితే ఇంకా అండ్ కేక్ కూడా అందరికీ పెట్టేశారు. సో అందరూ తినేస్తున్నారు. అండ్ తర్వాత అయితే ఇంకా బర్త్డే సాంగ్ అది పాడుతున్నామండి. సో బర్త్డే సాంగ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇంకా కేక్ కట్ చేసి ఇంకా ఒక్కొక్కరు అయితే వచ్చి ఇంకా కేక్ అయితే తినిపిస్తున్నారండి. సో ఆ కేక్ కూడా తినిపించేసినాకైతే ఇంకా మ్యామ్ అయితే ఇంకా మా అందరికీ అయితే చాక్లెట్స్ ఇచ్చారు. సో ఆ చాక్లెట్స్ నేనైతే వీడియో తీయలేదండి. సో ఇక్కడైతే ఇంకా బర్త్డే సాంగ్ పాడేస్తారు, ప్రేయర్ అయిపోయింది అండ్ కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అండ్ చాలామంది నా వీడియోస్ కావాలి అంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ తర్వాత అయితే ఇంకా మీకు లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయండి. సో ఇది పోస్ట్ చేసినాకైతే ఎలా ఉంది ఏంటి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాంగ్ వీడియోస్ మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ నేను ఏమన్నా తెలుసో తెలియక ఏమన్నా మాట్లాడుంటే మాత్రం రియల్లీ సారీ అండి. నేను కూడా యూట్యూబ్కి కొత్త కాబట్టి సో ఫర్గివ్ మీ.
అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడైతే అందరు ఈగర్లీ వెయిటింగ్ అండి. సో ఈచ్ వన్కి అయితే ఒక బటర్ఫ్లై అయితే ఇచ్చేసాను నేను. కానీ ఆ బటర్ఫ్లైస్ అయితే తినేది కాదండి, జస్ట్ స్టిక్కర్స్ అంతే. అండ్ తర్వాత అయితే ఇంకా అంతా అయిపోయింది. అండ్ పైన లైటింగ్ అండ్ స్టాఫ్ అందరూ అయితే ఇంకా మ్యామ్కి విషెస్ చేశారు. అండ్ తర్వాత అయితే ఇంకా సార్కి అండ్ మ్యామ్కి అయితే కేక్ తినిపించుకున్నారు. అండ్ తర్వాత అయితే ఒక్కొక్కరు వచ్చి అయితే ఇంకా కేక్ తినిపించారండి మేడంకి. అండ్ మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ చాలా సర్ప్రైజ్గా కూడా ఫీల్ అయ్యారు. ఫస్ట్ చూసైతేనే అనుకున్నారనమాట. చాలా సర్ప్రైజింగ్ అయితే ఉంది. డెకరేషన్ చూసే మ్యామ్ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఇంకా ఈ కేక్ అండ్ గిఫ్ట్ చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అసలు మ్యామ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా ఇలా చేస్తామని. కానీ మ్యామ్ మా కోసం చాలా చేస్తారు. సో మేము మ్యామ్ కోసం చేయలేమా ఏంటండి, చెప్పండి. చేసేద్దాం కదా, మన చేతిలో పని. అండ్ తర్వాత అయితే ఇంకా సరే మ్యామ్కి అయితే తినిపించేసుకున్నారు. అండ్ తర్వాత అయితే ఇంకా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండి ఈ అంకుల్ అయితే. సో ఈ అంకుల్ కూడా ఇంకా కేక్ అయితే తినిపించేశారు. అండ్ తర్వాత అయితే ఇంకా ఇక్కడ ఉన్నారు కదా, సో స్టాఫ్ అయితే ఒక్కొక్కరు వచ్చి అయితే ఇంకా తినిపిస్తున్నారండి. షీస్ నిర్మల మా పెద్దమ్మ. అండ్ తర్వాత అయితే వచ్చేదైతే జ్యోతి ఆంటీ అండి. సో అందరూ అయితే ఇంకా బర్త్డే విష్ చేసేసి అయితే ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మా వర్క్స్లో అయితే మేము వెళ్ళిపోయినామండి. అండ్ తర్వాత అయితే ఇంకా చెప్పా కదా మ్యామ్ చూపిస్తాను ఫోటో ఫ్రేమ్ అని, సో అది కూడా చూపిస్తాను. అండ్ తర్వాత అయితే ఇంకా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగామండి, సో అందరం కలిసి. అండ్ ఇదే అండి ఆ లాస్ట్ గిఫ్ట్ చూపిస్తా అని చెప్పా కదా. అండ్ ఇదైతే మ్యామ్ ఫొటోస్ అండ్ మ్యామ్ సార్ అండ్ పాప అందరూ దిగిన ఫొటోస్ ఇలా పెట్టి ఇచ్చామండి. సో మ్యామ్కి అయితే చాలా బాగా నచ్చింది. అండ్ తెలుసు కదా మీకు కూడా ఏం చేయాలి అనేది. సో బుజ్జులకి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నేను తప్పకుండా ట్రై చేస్తాను తీయడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో అండి చూసినందుకు. అండ్ బాయ్, సీ యూ నెక్స్ట్ లాంగ్ వీడియో అండి. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో అండి. సో మీరే ఎలా ఉందో చూసి చెప్పండి. అండ్ నా వాయిస్ క్లియర్గా ఉందో లేదో కూడా చెప్పండి. క్లియర్గా లేకపోయినా అర్థం చేసుకోండి. అండ్ మీకు అర్థం కాకపోయినా కానీ అర్థం చేసుకోండి. సో బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.